హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సండే వ్లాగ్ అండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బావగారు వచ్చేసి బోటీ అయితే తీసుకొచ్చారండి. నాన్న వచ్చేసి మటన్ అయితే తీసుకొచ్చారు. బోటీ అంతా క్లీన్ అయితే చేస్తున్నారండి. ఇది వచ్చేసి 3 kgs అంటండి. 3 kgs అయితే కిలో వచ్చేసి 250 అంటండి. బిఫోర్ మొన్నటి వరకు 200 ఉండేదంట, ఇప్పుడు వచ్చేసి 250 అంట. మొత్తం బోటీ అయితే తీసుకొచ్చేసి ఇప్పుడు ఫుల్ రెయిన్ పడుతుందండి. ఇంకా వర్షంలోనే చేస్తున్నారు. అమ్మ, అక్క, బావగారు ముగ్గురు కలిపేసి క్లీన్ చేస్తున్నారు. బోటీ చేయడం చాలా కష్టం అండి. మనకు తినడం చాలా ఈజీగా ఉంటుంది, కానీ చేయడం వచ్చేసి చాలా కష్టం. ఇదంతా వేడి నీళ్ళు కాసేసి వాటిల్లో వేసి శుభ్రంగా కడిగేసి ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నారు. ఇది వచ్చేసి గలబోటి అండి. అవి వచ్చి తొక్కబోటి, దొబ్బ, పేగులు ఇవన్నీ అండి. స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 2-3 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకుందండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక పసుపు అయితే వేసింది. ఉల్లిపాయ ముక్కలు వేగినాక మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి బోటీ, ఆ బోటీని వేసేసిందండి. బోటీని వేసేసి బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మూత అయితే పెట్టేసుకోవాలండి. మనం బాగా కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి మూత తీసి చూసాక ఇదిగోండి బోటీ అయితే ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇందులో స్పైసెస్ అయితే వేస్తుందండి. ముందుగా ఇందులో సాల్ట్ అయితే వేసిందండి. సాల్ట్ వేసి కొంచెం కలిపినాక ఇందులో వచ్చేసి కొంచెం పసుపు వేసుకుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేసుకుందండి. మళ్ళీ వీటిలో వచ్చేసి కొంచెం అయితే వేసుకుంది. నెక్స్ట్ స్పైసెస్ కారం అయితే వేసుకున్నదండి. కారం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా తక్కువ తింటారండి. ఇందులో కారం కూడా వేసారు. అది కూడా కొంచెం వేగినాక ఇందులో వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుందండి. బోటీ వచ్చేసి లేతదేనండి. అయితే ఒక గ్లాస్ వాటర్ పోసుకుంది. ఇదిగోండి కర్రీ వచ్చేసి మగ్గినాక ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ధనియాలు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు ఇవన్నీ అయితే పేస్ట్ చేసి వేసుకుందండి. కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. దించే ముందు వచ్చేసి ఇందులో కొత్తిమీర వేసుకుందండి. మా అక్క అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. ఓకే, బాయ్ బాయ్.